Hi viewers, welcome back. I am Ravichandra. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో స్టార్ట్ బటన్, సెర్చ్ బటన్ పని చేయకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అందరూ ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ తోటి రిపేర్ చేస్తారు లేదా ఫార్మేట్ చేస్తారు. చిన్న సింపుల్ ట్రిక్ తోటి ఈ స్టార్ట్ బటన్, సెర్చ్ బటన్ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి ఈ ఛానల్ వీక్షించాలనుకుంటే youtube.com/r వీడియో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వీడియోస్ అనే ట్యాబ్లో వీడియోస్ అన్ని వీక్షించవచ్చు. స్టార్ట్ బటన్, సెర్చ్ బటన్ రెండూ పని చేయట్లేదు. ఎన్నిసార్లు క్లిక్ చేసినా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో లోడింగ్ ప్రాబ్లంలో వచ్చినటువంటి ఎర్రర్ ఇది. ఈ ఎర్రర్ సొల్యూషన్ అంటే చూద్దాం. విండోస్ బటన్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేయండి. రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. service.msc అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సర్వీస్ ఓపెన్ అవుతుంది. కిందకి రండి. విండోస్ సెర్చ్ అని ఉంటుంది చూడండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఇక్కడ మాన్యువల్ అని ఉంది. ఆటోమేటిక్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఆటోమేటిక్ పెట్టుకుని అప్లై చేసి ఒకసారి స్టాప్ చేసి స్టార్ట్ చేయండి. స్టాప్ చేస్తున్నాను. ఓకే, విండో క్లోజ్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. అంటే స్టార్ట్ బటన్ లేకుండా రీస్టార్ట్ అలా చేయాలని అడుగుతారు. కీబోర్డ్ షార్ట్ కట్ Alt F4 ప్రెస్ చేసి పీసీ రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి రీస్టార్ట్ చేసినా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. పీసీ రీస్టార్ట్ చేసినా ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేయండి. టాస్క్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. టాస్క్ మేనేజర్లో Cortana రన్ అవుతుంటుంది. Cortana విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ సెర్చ్ అండ్ స్టార్ట్ బటన్ సంబంధించింది. దీన్ని ఎన్ టాస్క్ ఇవ్వండి. విండో క్లోజ్ చేయండి. స్టెప్ 3 ఫాలో అవుదాం. ఉన్నటువంటి కమాండ్ రన్లో ఓపెన్ చేయాలి. రన్ కమాండ్ ఓపెన్ చేశాను. ఇక్కడ కమాండ్ కాపీ చేసుకోండి. కమాండ్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. దాని నుంచి కాపీ చేసుకోవచ్చు. రన్ కమాండ్ ఓపెన్ చేయండి. పేస్ట్. ఓకే, ఈ పేజ్లో Powershell.exe ఫైల్ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేయాలి. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయండి. లోడ్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ కోడ్ కాపీ చేసుకుంటున్నాను. పేస్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ కోడ్ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని కాపీ చేసుకోండి. కంప్లీట్ అయిన తర్వాత ఈ విండో క్లోజ్ చేయాలి. కొన్ని నిమిషాల పాటు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. విండో క్లోజ్ చేయండి. మీ పీసీని రీస్టార్ట్ చేయాలి. కీబోర్డ్ షార్ట్ కట్ Alt F4 అంటే ఫంక్షన్ కీ. Alt F4 ప్రెస్ చేయండి. పీసీ రీస్టార్ట్ చేస్తున్నాను. పీసీ రీస్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ పనిచేస్తుంది, సెర్చ్ బటన్ పనిచేస్తుంది. రెండు పనిచేస్తున్నాయి. ఫ్రెండ్స్, మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి ఈ ఛానల్ వీక్షించాలనుకుంటే youtube.com/r వీడియో అని టైప్ చేసి ఛానల్ వీక్షించండి. మీ యొక్క అభిప్రాయాలు, సందేహాలు కామెంట్స్లో తెలియజేయండి.